నాకే కడుపులో నొప్పి, కాళ్ళు నొప్పి, చెయ్యి మూతిట్ట లాక్కపోయింది. రాత్రి ఏసయ్యా నీ కాడికి వస్తాను, నాకు తగ్గి ఉపవాసం ఉండి 5 కేజీల బస్తా తీసుకొని నీ కాడికి వస్తాను. మా ఆయన గారి కాళ్ళు ఇంత లావాల్సింది. 2 రోజులు కాళ్ళు అడుగు పెట్టిన ఇలా, ఏసయ్యా నువ్వే మమ్మల్ని, మాకెవరు లేరు, మేము అనాథలము, నా తండ్రి ఉన్నాడని నేను నమ్ముకున్నాను, నన్ను బాగా చేయి తండ్రి అంటే బాగానే ఉంది. ఆరోగ్యం బాగానే ఇచ్చి. ఈ మొహం పక్కకు లాక్కుపోయిందా, మూతి లాక్కుపోయిందా, ఈ భాగమంతా లాక్కుపోయింది. ఏసై రక్తం రాసుకున్నావు మరి? మా ఆయన తెచ్చాడు డబ్బాలు. అగితే సాక్ష్యం చెప్తాను అనుకున్నావు, బాగు చేశాడు. గట్టిగా చప్పట్లు కొట్టి గట్టిగా కొట్టాలి. హల్లెలూయా. అన్న 7 వారాల నుంచి వచ్చిన నేను షుగర్ అంతవరకు చెక్ చేయించుకోలేదు. ఈ సంవత్సరం నాకు దేవుడు అద్భుతం చేసిండు. ఈ చిన్న సాక్ష్యం షుగర్ నార్మల్ అయిపోయిందా? గట్టిగా చప్పట్లు కొట్టి గట్టిగా. ఇంకా ట్యాబ్లెట్లు కూడా అవసరం లేకుండా ఆమెకు నార్మల్ అయిపోయిందంట. యేసయ్యకే మహిమ కలుగును గాక. పాస్టర్ అన్నకు నాకు వందనాలు. మాది మార్కాపురము. మా పాపకు బాగలేదని నన్ను ఫోన్ చేస్తే అప్పుడు అన్న హైదరాబాద్లో ఉన్నాడు. అమ్మ నువ్వు మంగళవారం ప్రార్థనకు తీసుకురమ్మా అని అన్నాడు. పాపకు కడుపు నొప్పి ఎన్ని అంత లెక్క ఎన్ని హాస్పిటల్ చూపించినా కానీ తగ్గలేదు, ఎంత భూత వైద్యాల కాడ చూపించినా కానీ తగ్గలేదు. అమ్మ నువ్వు మంగళవారం తీసుకురమ్మ తగ్గిపోద్ది అన్నాడు. తీసుకొచ్చిన వారానికి తగ్గిపోయింది. ఇది 5వ వారం సాధ్యతను. ఎక్కడికి తీసుకెళ్ళిన తగ్గలేదా మీ పాపకి కడుపు నొప్పి? తగ్గలేదు. మరి ఇక్కడికి తీసుకొచ్చి 1 వారం తీసుకొచ్చి తగ్గిపోయింది. వెంటనే తగ్గిపోయింది. ఎవరు తగ్గించారు? గట్టిగా చెప్పు. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని మహిమ పరుద్దాం. మా మనవరాలకి పైపాడు జ్వరం, ఆడిపోయినా బాగా లేదు. నేను ఇక్కడికి వచ్చి నేను సాక్ష్యం చెబుతాను అని చెప్పి అనుకున్నాను. అయ్యా నాకు బాగుంది, పనికి కూడా పోతుంది. తగ్గిందా తగ్గలేదా? తగ్గిపోయిందా? మరి సాక్ష్యం చెప్తాను అనుకున్నావు, వచ్చావు. ఏ ఊరి మీది? గట్టిగా చప్పట్లు కొట్టి గట్టిగా దేవుని మహిమ పరుద్దాం. యేసయ్యకే మహిమ. అమ్మగారి వందనాలు. ఇంట్లో పడి మోకాలు 4 నెలలు అవుతుంది, మోకాలు నొప్పి తగ్గదు. సాక్ష్యం చెబుతాను. మోకాలు నొప్పి తగ్గిపోయిందమ్మా. ఏ ఊరు మీది? కడుపడిపాలెం. ఎవరు తగ్గించారు నీకు మోకాలు నొప్పి? పడ్డా. అది ఎవరు తగ్గించారు? యేసయ్య తగ్గించాడు. తగ్గిపోయింది ఇప్పుడు. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని మహిమ పరుద్దాం. పాశ్రమ్మకు పాశ్రయ్యకు వందనాలన్నా. అన్న నేను చెప్పే సాక్ష్యం ఏంటంటే, ముందు నా కొడుకు కింద పడి గడ్డాలు వచ్చింది. గడ్డ ఆపరేషన్ చేసింది. తర్వాత ఆ గడ్డను రిపోర్ట్ పైకి పంపించి ఇది క్యాన్సర్ లా ఉందమ్మా అన్న తర్వాత 4 కీమోలు పెట్టాలా అని చెప్పిన తర్వాత మేము ఇక్కడికి వచ్చినామన్న 10వ వారము. వచ్చిన తర్వాత 3 కీమోలు పెట్టినాక మీకు కీమోలు లేవమ్మా, మీకు దేవుడు స్వస్థపరిచినాడు అని చెప్పిండు. ఇక్కడికి వచ్చారు తర్వాత ప్రార్థన చేసుకుని 9 వారాలు వెళ్ళిపోతుంది. వెళితే అక్కడికి వెళితే ఇక అవసరం లేదు మీకు అన్నారు. కీమోలు ఆపేస్తున్నాము, మీరు పోయి స్కానింగ్ తీపించుకొని అన్నాడు. మేము పోయి నీకు ప్రార్థన చేసినామన్నా. నా కొడుకు ప్రార్థన చేసుకొని గుంటూరు పోయి స్కానింగ్ తీసుకుపోతే ఆడికి పోయినాక ఏం లేదమ్మా, నీ కొడుకు ఇబ్బంది ఏం లేదు. క్యాన్సర్ అని ఎక్కడున్నాయమ్మా? క్యాన్సర్ గడ్డలు ఇక్కడ ఉన్నదన్న, నడుము ఈ పక్కన ఈ భాగంలో ఉన్నది. ఈ భాగంలో ఉన్న క్యాన్సర్ గడ్డలు ఉన్నప్పుడు కీమో చేయించుకుంటున్నారు. 3 కీమోలు చేయించుకున్నారు. ఇక్కడికి వచ్చి ప్రార్థన చేయించుకొని వెళ్ళిన తర్వాత మీకు క్యాన్సర్ లేదన్నారంట. ఏం లేదు, ఇబ్బంది ఏం లేదు. నువ్వు కూడా చేసినావు అన్న, స్కానింగ్కి పోతున్నావు అన్న, ప్రార్థన చేయమని నా కొడుకు ఫోన్ చేసినావు అన్న. అసలుకి ఏం లేదమ్మా, నీ కొడుకు ఇబ్బందే లేదు. అసలు వెళ్ళేటప్పుడు స్కానింగ్ వెళ్ళేటప్పుడు ప్రార్థన కూడా చేయించుకున్నావు నా చేత ఫోన్ చేసి. అవునన్న, నార్మల్ రిపోర్ట్ వచ్చేసి ఏం లేదు, అసలు టాబ్లెట్లు కూడా ఇవ్వలేదన్న. గట్టిగా చప్పట్లు కొట్టి గట్టిగా దేవుని మహిమ పరుద్దాం. యేసయ్యకే మహిమ కలుగును గాక. ఏం తెచ్చావమ్మా? బియ్యం కార్డు తెచ్చావు. గాడ్ బ్లెస్ యు తల్లి. పోయిన ఆదివారం వచ్చినాయా ఎద్దులు మెయింటైన్ లేదు, ఇప్పుడు వేస్తున్నాయి ఎద్దులు బాగున్నాయి. 500 దేవుడికి ఇస్తానని చెప్పిన బాగుపడ. రైట్. దేవుడు వారి పాడి పంటల్ని దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. మాదే దేకనగొండ. అయితే నాకు చేతికి కణితి వచ్చింది 10 సంవత్సరాలు.
డాక్టరు ఆపరేషన్ చేస్తానన్నాడు. ఉమ్. ఈ టీవీలో వీళ్ళందరూ చెబుతుంటే విని ఆపరేషన్ ఒంగోలు పంపిస్తాను ఈ రిపోర్ట్ ఇచ్చాడు. ఉమ్. ఈ రిపోర్ట్ చూసి ఆ పాతలకు పోతే పోయిన గడ్డలు క్యాన్సర్లు ఇవన్నీ విని ఇక్కడికి వచ్చినాక మూడు ఆరాధనకు వచ్చిన మూడు సార్లు ఈ ఆయిల్ పూసినాక ఇంతలా గడ్డ మాయమైపోయింది. ఇంతలో గడ్డు ఉండేది, ఇంతలా గడ్డ ఏలికి ఎక్కడే చూడు పలుకోలేదు, కరిగిపోయింది. అసలు ఆపరేషన్ అవసరం లేకుండా దేవుడు స్వస్థపరిచాడు. ప్రేరాయలు రాశారు, ఆ గడ్డ అంతా కరిగిపోయిందని. గట్టిగా చప్పట్లు కొట్టి గట్టిగా దేవుడు మైపోరుతాం. హల్లెలూయా, స్తోత్రం. బర్రెను దొరకొచ్చినాక మేత మీద నీళ్ళు తాగటం వల్ల నేను మంగళవారం ప్రార్థన పోయి 7 వారాలు పోయి సాత్యం ఎత్తనాక మేత మేసి నీళ్ళు దాకా పోవాలి బాగా. మీ పశువుల్ని దేవుడు స్వస్థపరిచాడు. గట్టిగా చప్పట్లు కొట్టి గట్టిగా దేవుడు మైపోరుతాం. పాస్టర్ గారు పాస్టమ్మ గారు కొందలయ్యా, నా కొడుకు పచ్చివాతం వచ్చింది అయ్యా. నా కొడుకు నోరు చెయ్యి బట్టి సాక్ష్యం చెప్పుకుంటానని నీకు 1000 రూపాయలు కారణం చెప్పిన. పక్షవాతం తగ్గిపోయిందా? నీ కొడుకు తగ్గిపోయింది. గట్టిగా చప్పట్లు కొట్టి గట్టిగా దేవుని మహిమ పొరుద్దాం. యేసయ్యకే మహిమ కలుగును గాక. పక్షవాతం నుంచి విడుదల, క్యాన్సర్ నుంచి విడుదల, గడ్డల నుంచి విడుదల. ఎవరికి మహిమ? నా యేసయ్యకే మహిమ. గట్టిగా చప్పట్లు కొట్టి గట్టిగా దేవుని మహిమ పొరుద్దాం. పక్కలో నొప్పితో బాధపడుతున్నానయ్యా, డాక్టర్ కాడికి పోదాను. నాకు దేవుడు నువ్వే ఉండవయ్యా, నాకు హాస్పిటల్లో నువ్వే డాక్టర్ అని ప్రార్థన చేసుకున్నా. ఏసురాత్రంతో పూసుకొని 2 వారాలే వచ్చిన. 3వ వారం సాక్ష్యం చదువుదాం అనుకున్నా, ఒప్పుకున్నానయ్యా. ఏం తగ్గిపోయింది? పక్కలో నొప్పి. పక్కలో నొప్పి తగ్గిపోయిందమ్మా. ఏ ఊరు మీది? ఏరాయపాలెం. గట్టిగా చప్పట్లు కొట్టి గట్టిగా దేవుని మహిమ పరుద్దాం. యేసయ్యకే మహిమ. ముఠా పనికి బ్యార్నీలు ఒప్పుకున్నానయ్యా. ఈ సంవత్సరం పనులు లేక ఎంత ఇబ్బంది పడుతుంది, దేవుడు నాకు ఈ ముఠా కూడా ఇచ్చాడు. ఈ దేవుడు నాకు మేలు చేసిన దేవుడు చేతి పనిని కూడా ఆశీర్వదించాడు అని చెప్తున్నారు. గట్టిగా చప్పట్లు కొట్టి గట్టిగా దేవుని మహిమ పరుద్దాం. నేను 20 వారాల నుంచి వస్తున్నాను. పళ్ళు నొప్పులు అయితే తగ్గిపోయాను. ఏం తగ్గిపోయిందమ్మా? పళ్ళు నొప్పులు తగ్గిపోయినాయి. గట్టిగా చప్పట్లు కొట్టి గట్టిగా దేవుని మహిమ పరుద్దాం. యేసయ్యకే మహిమ. పళ్ళమూడి నా పేరు నాగేంద్రం. నాకు మోకాళ్ళ నొప్పులు చాలా అంచుంది, ఇప్పుడు తగ్గినాయి. అందుకని యేసయ్యకు అన్నాను. మోకాళ్ళ నొప్పులు తగ్గిపోయినాయి అమ్మా. యేసయ్య కృపను బట్టి మోకాళ్ళ నొప్పులు తగ్గిపోయినాయి. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని మహిమ పరుద్దాం. అయ్యగారికి అమ్మగారికి నా వందనాలు. అమ్మ బర్రె పోతే రాలేదని సొంతకాడ ప్రార్థన చేసుకున్నా, పండుకున్నాక ఇంకొచ్చింది బర్రె. దేవునికి స్తోత్రం. అమ్మగారు అయ్యారికి వందనాలు, సంఘంలో అందరికీ వందనాలు. నాకు 1 వారం అసలు బాగాలేదు. అమ్మ యాక్సిడెంట్ అయింది, బండి గుద్దింది, లేకలేదు. 15 రోజుల నుంచి నేను లేగలేదు, పనిపోయింది. అమ్మాయి వచ్చింది ఊరి నుంచి, 15 రోజులు చేసింది. మొన్న మంగళవారం అలాగే వచ్చాను ప్రార్థనకి. అయ్యా తగ్గిపోతే నీకు వచ్చి సాక్ష్యం చెప్తాను. మళ్ళీ రేపు నీ మంగళవారం నాడు సేవలోకి రావాలనుకుంటున్నాను. ఏం తెలియగానే ఏడ్చాను. నేను మొన్న 3 రోజులైంది ఏడిస్తే దేవుడి దేవాలకు తగ్గింది, నడిపించాడు దేవుడు. దేవుడు కార్యము జరిగించాడు. దేవునికి మహిమ కలుగును గాక. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని మహిమ పరుద్దాం. నాకు జ్వరం వస్తుంది, అయ్యగారు అన్నారు తగ్గిపోయింది, సాక్ష్యం చెప్తాను. జ్వరం తగ్గిపోతే సాక్ష్యం చెప్తాను. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని మహిమ పరుద్దాం. యేసయ్యకే మహిమ. పాస్టర్ గారికి పాస్టర్ అమ్మకు వందనాలు. నాకు ముందు షుగర్ అని చెప్పారు, షుగర్ బీపీ ఉన్నదని చెబితే నేను హాస్పిటల్కి పోతే 230 ఉన్నదన్నారు. నేను మాత్రలు తెచ్చుకుంటే వేసుకుందామా వద్దు అనుకుంటే వేసుకోవటం లేదు. ఆయన నాకు ఇప్పుడు బాగానే ఉంది. మోకాళ్ళ నొప్పులు కూడా వచ్చినాయి, మోకాళ్ళ నొప్పులు కూడా తగ్గిపోయినాయి. ప్రభు స్వస్థపరిచాడు, మోకాళ్ళ నొప్పులు తగ్గిపోయినాయి. ప్రభు ఆమెను స్వస్థపరిచాడు. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని మహిమ పరుద్దాం. మా ఆయనకి బాగలేదు, బాగా కడుపులో ఇన్ఫెక్షన్ అయింది సార్. ఇన్ఫెక్షన్ అయ్యి చాలా హాస్పిటల్ తిరిగిన, ఒంగోలు అంతలక్క తిరిగిన, ఏడా తగ్గల. ఇక్కడికి వస్తే మంగళవారం ప్రార్థనకు పోతే తగ్గిద్దని తీసుకొస్తుంటే రాట్లా. అట్టే 3 వారాలు తీసుకొచ్చిన, ఆయనకి బాగుంది. ఇప్పుడు నేను సాక్ష్యం చదువుతాను అనుకున్నా. అంతకుముందు ఏం బాగలేదని చెప్పావమ్మా? కడుపులు నొప్పి తాగి ఇన్ఫెక్షన్ అయింది సార్. కడుపులో నొప్పి వస్తుంటే తీసుకెళ్తే ఇన్ఫెక్షన్ ఉందని చెప్పారు. ఇన్ఫెక్షన్ ఉందని చెప్తే ఇక్కడికి వచ్చారు. వచ్చిన తర్వాత ఇప్పుడు ప్రార్థన చేయించుకున్న తర్వాత ప్రేయర్ ఆయిల్ తీసుకొని వాడిన తర్వాత ఇప్పుడు ఎట్లుందంట? తగ్గింది, బాగుంది సార్. ఇప్పుడు తగ్గిపోయిందమ్మా. తగ్గిపోయింది. ఏ ఊరు మీది? మాది రాజంపల్లి. ఎవరు తగ్గించారు?
యేసయ్య. గట్టిగా చప్పట్లు కొట్టి గట్టిగా దేవుని మహిమ పరుద్దాం. మేకపిల్ల కూడా నెల తక్కువకి ఈనింది. మేకపిల్లకి అంత నేను పనికి పోయి వచ్చేలేక చచ్చిపోద్ది అని అన్నాం. మా ఆయన ఆడ పడేయి అన్నాం. నేను యేసు రక్తం పోసి ప్రార్థన చేసిన. నేను బాగుంటే సాక్ష్యం చెబుతాను అనుకున్నా. బాగుంది మేకపిల్ల మాది. దేవునికి స్తోత్రం. నీ విశ్వాసాన్ని బట్టి దేవుడు గొప్ప కార్యము చేయును గాక. గట్టిగా చప్పట్లు కొట్టి గట్టిగా దేవుని మహిమ పరుద్దాం. నాకు నడుముల నొప్పులు అయితే 5 వారాలు వచ్చి సాక్ష్యం చెప్పుకున్నాను. నడుముల నొప్పులు తగ్గిపోయినాయి. ఎవరు బాగు చేశారు? యేసయ్య. గట్టిగా చప్పట్లు కొట్టి యేసయ్యని మహిమ పరుద్దాం. పాస్టర్ బాబా వందనాలు. నాకు చలి జ్వరం వచ్చి లెగవలేకపోతున్నా, కాలు నొప్పులు బాధతో ఉంటున్నా. నాయన నేను ఎట్లా తగ్గాలన్నా ఏసై మీరు తగ్గించిన ఏ రక్తం రాసుకున్నాక నాకు నడిదాకా జ్వరం తగ్గింది, కాలు నొప్పి తగ్గింది. బాగుంది పాస్టర్ గారు. కాలు నొప్పులు తగ్గిపోయినాయి. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని మహిమ పరుద్దాం. నాకు ఇవన్నీ నొప్పులు, తలకాయ నొప్పి, జడ, ఇవన్నీ నొప్పులు ఉన్నాయి, తగ్గింది. దేవుడు స్వస్థపరిచిన యేసయ్య గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని మహిమ పరుద్దాం. ఆత్మీయ తల్లిదండ్రులకు వందనాలు. నాకు కాలు నొప్పి వచ్చి కాలంతా వాసి 3 వారాలు బెడ్ మీదే ఉన్నా. అది స్కానింగ్ ఎక్స్రే తీయించినా కానీ ఏం లేదని చెప్పారు. అది దుష్ట శక్తి వల్ల అని చెప్పి అంతరం తీసుకొచ్చింది మా అత్త. నేను అది కట్టుకోకుండా 2 వారాలు మంగళవారం ప్రార్థనకు వస్తానని ఒప్పుకున్నా. అంతరం కట్టుకోకుండా తగ్గిపోయిందమ్మా. ఇక్కడికి వచ్చిన తర్వాత తగ్గిపోయింది. ప్రభు స్వస్థపరిచాడు. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని మహిమ పరుద్దాం. యేసయ్యకే మహిమ. పాస్టర్కి నా వందనాలు. నాకు షుగర్ 520 అన్నదని చెప్పారు డాక్టర్లు. మళ్ళీ చెకప్ చేసుకుంటే నార్మల్ వచ్చిందమ్మా. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని మహిమ పరుద్దాం. ఎలర్జీ కూడా తగ్గింది. ఒక్క నిమిషం. నా భర్తకు 30-20 సంవత్సరాల నుంచి దురాత్మ బట్టి ఏది ఇస్తుంది, కానీ ఇక్కడికి వచ్చినాక బాగుపడ్డా. రైట్. దేవుడికే మహిమ. అష్టమ్ గారు, పర్రయ్య గారు వందనాలు. పొద్దున నేను రాలేకపోయినాను. ఇది 3వ వారము. వచ్చినాక బాగానే ఉంది. సాక్ష్యం చెబుతానన్నాను. నాయన బాగానే ఉన్నది. దేవుడు మేలు చేశాడు. గట్టిగా చప్పట్లు కొట్టి గట్టిగా దేవుని మహిమ పరుద్దాం. దేవుడికి వందనాలు. అయ్యగారికి అమ్మగారికి వందనాలు. మా ముసలాయనకు షుగర్ పెరిగింది. షుగర్ కంట్రోల్లో ఉంటే నీ చర్చికి వచ్చి సాక్ష్యం చెప్పుకుంటానన్నా. ఆయన బాగు చేసిండు, కంట్రోల్ ఉంది. ఇప్పుడు నాకు నడుములు మోకాలు ఏ నొప్పులు అయితే ఆ నొప్పులు కూడా తగ్గించిండు దేవుడు. అందరికి షుగర్ తగ్గిపోయిందని గట్టిగా చప్పట్లు కొట్టి గట్టిగా దేవుని మహిమ పరుద్దాం. మా అబ్బాయికి బెంగళూరులో పనిచేస్తున్నాడు. మా కూతురు జ్వరం వచ్చిందమ్మా. అబ్బాయికి ప్రార్థన చేయమన్నది. రేపు మంగళవారంలో నేను తండ్రి జ్వరం తగ్గిపోతే సాక్ష్యం చెప్పుకుంటాను అనుకున్నా. తగ్గిపోయింది, ఇప్పుడు బాగుందంట. స్వస్థపరిచిన యేసయ్య గట్టిగా చప్పట్లు కొట్టి గట్టిగా దేవుని మహిమ పరుద్దాం. అన్నయ్యకి అమ్మగారికి వందనాలు. మా చెల్లెల కూతురికి చిన్నమ్మాయిలే పైపాడు జ్వరం, కామెర్లు బాగా ఎక్కువగా ఉన్నాయంటే నేను అనుకున్న యేసయ్య మెగ్గెనక పైపాడు జ్వరం, కామెర్లు స్వస్థత వస్తే నేను సాక్ష్యం చెబుతాను అనుకున్నా. బాగుంది, స్వస్థత వచ్చింది. స్వస్థపరిచిన యేసయ్య రిపోర్ట్ వచ్చింది. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని మహిమ పరుద్దాం.